హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. మన జీవితంలో కోల్పోయిన వాటి గురించే ఆలోచిస్తూ ఉంటే ఉన్న వాటిని అన్నింటినీ కూడా కోల్పోవలసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, సమయం అనుకూలించినప్పుడు వేచి చూడు. అందరూ నిన్ను వదిలేసి వెళ్తే వెళ్ళిపోని, ఆ తరువాతే అసలైన ప్రపంచాన్ని చూస్తావు. వరుసగా తగులుతున్న బలమైన గాయాలే ఏదో విలువైనది పొందుతావు అనే దానికి సంకేతాలు. నిజమే కదండి. జీవితం అనేది ఒక సముద్రం. దాన్ని నాన్నతో చూస్తే అందంగా ఉంటుంది, నాన్న లేకుండా చూస్తే లోతుగా ఉంటుంది. నిజమే కదండి. నువ్వు ఏదో ఒకటి సాధించేదాకా ఈ ప్రపంచం నిన్ను సాధిస్తూనే ఉంటుంది. నీ నమ్మకాన్ని మించి నిన్ను ముందుకు నడిపించే నాయకులు ఎవ్వరూ ఉండరు. కాలే కడుపు, రగిలే గుండెలోంచి పుట్టిన ఆలోచన భయంకరంగా ఉంటుంది, ఎవరి ఊహలకి అందనంతగా. నిజమే కదండి. ఎవరైతే వారి వల్ల ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా బాధపడకూడదు అని ఆలోచిస్తారో వారే అందరి వల్ల బాధలు పడుతూ ఉంటారు. ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్ళది. ఎవరూ కూడా మంచివారు కాదు. అవకాశం దొరికితే అందరూ ముంచేవాళ్లే. అలాంటప్పుడు నువ్వు నేను ఎందుకని మంచిగా ఉండాలి? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, లోకం యొక్క తీరుకు తగ్గట్టు నువ్వు నడుచుకోకపోతే నీ తీరుకు తగిన ఈ లోకం నిన్ను ఊపిరాడనివ్వకుండా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నీ ఎదురుగా ఆ భగవంతుడే ఉన్నా సరే నువ్వు నమ్మిన దానికోసం, అలాగే నిన్ను నమ్మిన వారి కోసం పోరాడు. అవసరమైతే మరణించు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ అస్తిత్వాన్ని మాత్రం కోల్పోకు. ఒక్కోసారి మన మీద పూర్తి నమ్మకాన్ని కోల్పోతూ ఉంటాం, అవునా? దానికి కారణం ఆ సమయంలో మన చుట్టూ ఉండే పరిస్థితులు కావచ్చు, లేదా వేరే ఇంకేమైనా కారణం కావచ్చు. కానీ అప్పుడు కూడా నువ్వు చేయాలనుకున్న గమ్యం కోసం ఆగకుండా ముందుకు వెళ్తావు చూడు, అదే నీ విజయం. మనం ప్రేమించే వారికి నిజంగా మనపై ప్రేమ ఉంటే మనతో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా, ఎన్ని గొడవలు జరిగినా కూడా మనల్ని వదిలేసి అయితే ఎప్పటికీ వెళ్ళలేరు కూడా. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ గర్వం కంటే, పంతం కంటే కూడా మనతో బంధం ముఖ్యం కాబట్టి. అలాంటి వారు మీ జీవితంలో ఉంటే మాత్రం ఎప్పటికీ వదులుకోకండి. ఈ దేశం రైతే రాజు అంటుంది, కానీ ఆ రాజుకి రాజ్యాలుండవు, రాజభోగాలు అసలే ఉండవు. కేవలం ఆకలి బాధలు, అప్పులు, చావు, కన్నీటి వీడ్కోలు మాత్రమే ఉంటాయి, అవునా? మంచితనాన్ని చేతకానితనంగా చూస్తే ఆ మంచితనం నుంచి పుట్టిన కోపం జ్వాలై నిన్ను రగిల్చి దహించి వేస్తుంది. కాబట్టి ఎదుటి వారి యుక్తేంటో తెలుసుకోకుండా నీ శక్తిని ప్రదర్శించకు. మనిషికి మనిషి మధ్యన ఉండాల్సినవి ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు అంటూ ఉంటారు. కానీ అదేంటో కొందరు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనల్ని పలకరిస్తూ ఉంటారు. అవసరం తీరాక అసలు మనం ఎవరో తెలియనట్లుగా, మన పరిచయమే లేనట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. నిజమే కదండి. జీవితంలో అలాంటి వారిని దగ్గరికి కూడా రానివ్వకండి. ఉన్న కాస్త ప్రశాంతత మీకు దూరం అయిపోతుంది. ఇంకెన్ని రోజులని ఎదురు చూస్తూ ఉంటావు? ఎవరో వస్తారని, ఏదో చేసేస్తారని. నువ్వు పుట్టింది చలనం లేని చెట్టుగానో పుట్టగానో కాదు. నీలో ఆలోచించగల సత్తా ఉంది, ప్రశ్నించే ధైర్యమూ ఉంది. ప్రశ్నించి చూడు, ఓ యుద్ధమే మొదలవుతుంది. కంటికి ఇష్టాలనుకుంటే ఆ ఇష్టాల కోసం తప్పులు చేస్తే ఏదో ఒక రోజు నిన్ను నువ్వే అసహించుకునే రోజు వస్తుంది. ఆ రోజు నీ కనులలో కన్నీళ్ళు వరదై పొంగి నీ మనసులోని బాధ గుణపాఠమై కూర్చుంటుంది. అర్థమైంది కదండి. ఏంటి, సంబంధమే లేని ఒక వ్యక్తి దగ్గర నుంచి ప్రేమ, ఆప్యాయత, అనురాగం లాంటివి ఆశిస్తున్నావా? అసలు నీ రక్త సంబంధికులే నీ దగ్గర డబ్బో ఉద్యోగమో ఉంటేనే ఉంటారు కదా. అలాంటి సంబంధమే లేని ఒక వ్యక్తి దగ్గర నుంచి ప్రేమని ఆశించడం నీ పిచ్చితనం అంటావా, కాదంటారా? ఒక్కసారి నువ్వే ఆలోచించు, నీకే అర్థమవుతుంది.
రాముని ప్రేమకి రావణాసురుడి అహంకారానికి మధ్యన జరిగిన యుద్ధమే రామాయణం. అన్నదమ్ముల అస్తిత్వానికి స్త్రీ యొక్క శబదానికి మధ్యన జరిగిన యుద్ధమే కురుక్షేత్రం. ఇక్కడ తప్పు మనుషులది కాదు, వారి యొక్క భావోద్వేగాలది. వాటిని నియంత్రించుకునే శక్తి మనిషికి లేనప్పుడు ఫలితం వినాశనమే. గుర్తుపెట్టుకోండి, మనమంటే ఇష్టం లేని వారితో మనం ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా, ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా వాళ్ళు ఏదో ఒక వంకతో దూరం పెడుతూనే ఉంటారు. మనమే అర్థం చేసుకుని దూరం అవ్వటం మంచిది. నిజమే కదండి. మన మనసుకి నచ్చిన వాళ్ళు మనతోనే ఉండి ఎప్పటికీ మన మనసుని అర్థం చేసుకోకపోతే ఆ బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనం పడే బాధ ఎలా ఉంటుంది అంటే మరణం కంటే కూడా దారుణంగా. అవునా? గాయం చేసిన గతం కోసం ఆలోచిస్తూ ఇంకా ఎన్ని రోజులని అలానే కూర్చుంటావు? ఆ గాయాన్ని మాన్పే కాలం ఉందని ఎందుకు మర్చిపోతున్నావు? మరి నువ్వే ఇలా అయిపోతే ఇక నీ మనసుకి ఎప్పుడు సర్ది చెప్పుకుంటావు? నిన్నే నమ్ముకుని నీ కోసం బ్రతికే వాళ్ళు ఉన్నారని మర్చిపోకు. ఎవరో ఏదో అన్నారు అని నిన్ను నువ్వు ఎప్పటికీ తక్కువ చేసుకోకు. నీకంటూ ఒక జీవితం ఉంది, ఎప్పటికీ మర్చిపోకు. ధైర్యంగా ఉండు, అంతా మంచే జరుగుతుంది. ఇక చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇలాంటి మోటివేషనల్ వీడియో, చాణక్య నీతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో మన జీవితాలకు సంబంధించి చాణక్యుల వారు ఆయన నీతి శాస్త్రంలో మనకు ఏ నీతిని చెప్పబోతున్నారు అన్నది రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. చాణక్యులు గారు ఆయన నీతి శాస్త్రంలో మనకు ఉపయోగపడేటువంటి ఎన్నో జీవిత సత్యాలను, ముందు జీవితంలో ఎలా ఉండాలి అనే మాటలను కూడా మనకి ఎన్నో రకాలుగా అయితే చెప్పాడు. సో మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత చిన్న లైక్ చేయండి. లైక్ చేయడం వల్లే మన వీడియో అనేది అందరికీ ఫార్వర్డ్ అవుతుంది. అందరికీ ఫార్వర్డ్ అయితే అందరూ కూడా ఈ మోటివేషనల్ వీడియోస్, అలాగే చాణక్య నీతి, జీవితంలో ఎవరితో ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి అన్నది కూడా అందరూ తెలుసుకుంటారు.